చూసారు కదా, ఇప్పుడు ఫటాఫట్ రౌండ్ ఎంజాయ్ చేయండి. నాలుగు మైక్ నా హైట్కి పెట్టారు సార్. ఒకసారి కోర్టులోని వాదనలు జరుగుతున్నాయి, చాలా సీరియస్గా జరుగుతున్నాయి. ఇద్దరు లాయర్లు రెచ్చిపోతున్నారు అనమాట. రేయ్ నువ్వు పొండా కొరువురా, రాయ్ నువ్వు దగా కొరువురా, నువ్వు దద్దమ్మ లాయరు, నువ్వు చెమట లాయరు, నువ్వు సన్నాసి లాయరురా, రే నువ్వు క్రిమినల్ లాయరు కాదురా, నువ్వే క్రిమినల్ నోర్మై నోర్మై అంటే జడ్జి గారు చూసారు. ఆర్డర్ ఆర్డర్. మధ్యలో నేను ఒకనున్న సంగతి మర్చిపోతున్నాను. జోకే దాంట్లోనే ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంటుంది, దానికి మీరు ప్లీజ్ హెల్ప్ చేస్తానంటే ఓకే, మీరు చేయను అని చెప్పారంటే వేరే వాళ్ళు అన్నాడు. జడ్జెస్ హెల్ప్ తీసుకోకూడదు. ఓకే టేక్ సార్. రైట్. రెడీగా ఉన్నాగా శంకర్? నేను ఆలోచించుకుంటున్నాను. ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. అయితే భర్త ఫస్ట్ టైం యూఎస్ వెళ్తాడు. యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి భార్యకి ఫోన్ చేసి నీకు ఏం కావాలని చెప్పారంటే యూఎస్ లో ఫ్రిడ్జ్లు చాలా చల్లగా ఉంటాయంటే అక్కడ నుంచి ఫ్రిడ్జ్ దండి అని చెప్పని అంటది. ఫ్రిడ్జ్ తాగకపోతే మీరు డైవర్స్ అంటారు. ఇంకా భర్తకి ఆ ఫ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్, ఎలాగన్నా కొందాం అని చెప్పని అక్కడే ఉన్న ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని ఫ్రిడ్జ్ కొని ఫ్లైట్ లో తీసుకొని వస్తున్నాడు. సో ఫ్రిడ్జ్ తెస్తూ మధ్యలోని ఫ్లైట్ లోంచి కింద దోస్తాడు. ఎందుకు దోస్తాడు? ఏరా శంకర్ ఎందుకు దోస్తాడు ఫ్రిడ్జ్? టక్కని చెప్పంటే చెప్పాలి రా, అంతసేపు ఆలోచించుకోడు. ఎందుకు దోస్తాడు? ఏదో ఒకటి చెప్పు. ఏదో బాగుంది ఉంటుంది అందులో. ఎందుకు దోస్తాడు రాఘవ గారు? వాళ్ళ ఊరు వచ్చింది తోయిస్తాడు. ఓకే అభి ఎందుకు దోస్తాడు? వాళ్ళ భార్యను వదిలిపెడతామని. ఆడి ఫ్రిడ్జ్ ఆడిస్తాడు రా, తోస్తాడు నువ్వే అంటారు మధ్యలో నువ్వు అడగడానికి. ఓకే ఇంకో క్వశ్చన్ రా, ఇప్పుడు ఇలా లాజిక్ లేకనే అడగ, లాజిక్ ఉన్నది. మా మాస్టర్ కూడా అడగలేదు ఇప్పుడు. అందుకే నేను అడుగుతున్నాను. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఉంటాడు, అటు ఒక ట్రాక్ ఇటు ట్రాక్ ఉంటుంది. అటు నుంచి ట్రైన్ వస్తున్నాయి, ఇటు ట్రైన్ వస్తుంటది అనమాట. రెండు ట్రైన్స్ ఇలా వెళ్తాయి, ఈ మధ్యలో ట్రాక్ మీద ఉన్నాడు, అడిగి ఏమవుతుంది కానీ ఈ రెండు ట్రైన్స్ ఇలా వెళ్ళంగానే అటు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు స్కిట్ వేసావు. అభి నువ్వు సౌండ్ కి చచ్చిపోయాడు. నువ్వురా శంకర్. ఏట్రా కాదురా, నేను జోక్ చెప్తాను వస్తున్నాను, నాకు పంచులు వస్తే నా జోక్ ఎవరు నవ్వేది ఇక్కడ? మరి ఎలా చచ్చిపోయాడు? అదే ఇందాక చెప్పాక జోకు, అందులో పడిన ఫ్రిడ్జ్ ఇడిమే పడిద్ది ఇప్పుడు, అందుకే చచ్చిపోతాడు. ఆహా సుధీర్ శంకర్ ఇద్దరు క్లాస్మేట్స్. అయితే శంకర్ లేట్ గా వచ్చాడు స్కూల్ కి. సార్ అడుగుతున్నాడు, ఏంట్రా ఎందుకు లేట్ గా వచ్చావు? అది చాలా పెద్ద విచిత్రం జరిగిపోయిందండి. ఏంటా విచిత్రం? మా కోడి గుడ్డు పెట్టిండే. కోడి గుడ్డు పెడితే విచిత్రమా? మరి మీరు పెట్టి చూపెట్టండి సార్. ఒరే నీకు బాగా ఎక్కువైపోయింది. ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తేనే నేను క్లాస్ లోకి రానిస్తాను, లేదంటే ఇక్కడ నుంచి ఇట్టే బయటకు వెళ్ళిపోతావు. సముద్రం మధ్యలో జామ చెట్టు ఉంది, నువ్వు ఆ జామ పళ్ళు ఎలా తింటావు అనగానే శంకర్ ఏముందండి అలా పక్షిలాగా రెక్కలు కట్టేసుకొని ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి తినేసి వచ్చేస్తానండి. ఆహా నీకు రెక్కలు మీ తాత కట్టిస్తాడా? మరి సముద్రంలో చెట్టు మీ తాత పెట్టిస్తాడా? పాట మీద లేదు సార్, జోకే ఆలోచిస్తున్నాను ఇప్పుడు దాకా. సార్ అన్ని అబద్ధాలు సార్, 3 జోకులు రెడీగా పెట్టుకున్నాడు. నేను చెప్తానంటే అరే వద్దురా నేను చెప్తారా ప్లీజ్ రా అన్నాడు. అన్నావులేదు ఇందాక. ఇప్పుడు చూడరా ఇండ్రా జోకు, మళ్ళీ రీటేక్ అనకపోతే నువ్వేం చేస్తావు? సరే ఒకవేళ నాకు వస్తే నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ సుధీర్కి వస్తే నీకు ఇస్తాడా ప్రైజ్ మనీ? టేక్ నీకు వస్తే నాకు ఇచ్చే. మరి చెప్పు. సుధీర్ గాడు సీని గాడు బస్ స్టాప్ లో నిలబడ్డారండి. పక్కన ఒక అడుక్కునోడు ఉన్నాడండి. అంతలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి ఎదురు నిలబడ్డదండి. ఈ అడుక్కునోడేమో అమ్మాయిని వీళ్ళని చూసి బాబు గుడ్డలేవు, ఏదైనా గుడ్డలు ధర్మం చేయండి బాబా, ఏదైనా ఇయ్యండి బాబా అనగాని ఈ ప్యాంటు షర్ట్ అన్ని ఇప్పి ఇచ్చారండి ఇద్దరు. అది ఆడు పట్టుకుని ఆడు వెళ్ళిపోండి. ఇటు ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొకటి వచ్చాడు, ఏంట్రా ఇలా ఉన్నారు, ఏంటి గుడ్డలని ఇప్పించారంటే ఏం లేదురా అడుక్కునే ముందు మంచి అమ్మాయి వస్తే బిల్డప్ కోసం ఇప్పించామరా నన్ను. దరిద్రులారా ఆవిడ ఎవరో కాదు అడుక్కున్నాడు పిల్లమేరా నన్ను.